హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాప్టర్ 2 స్టార్టింగ్ లో మనం చూస్తాం. సో ఇక్కడ మనం చూస్తాం ట్యాన్ ఒక పిల్లికి ఇంజెక్షన్ ఇస్తూ ఉంటాడు. అప్పుడు అతను చెప్తుంటాడు అయిపోయింది, సో మీరు దీన్ని కొంచెం సేపు వరకు రబ్ చేయండి. సో ఇక్కడ క్యాట్ వాళ్ళ మామ్ చెప్తూ ఉంటుంది, సో ఇక్కడ మీరు కొత్తగా వచ్చారా, సో నేను ఇప్పుడు కూడా మిమ్మల్ని ముందుగాల చూడలేదు. సో అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు సో నేను కొన్ని రోజుల ముందే ఇక్కడ జాయిన్ అయ్యాను. సో అప్పుడు అమ్మాయి చెప్తూ ఉంటుంది, అయితే మీరు బాతింగ్ క్యాట్స్ ని కూడా చూసుకోగలుగుతారా, సో మీరు ట్రీట్మెంట్ తప్ప ఇంకేమేం చేస్తారు. సో అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు, వీటన్నిటికీ వేరు వేరు స్టాఫ్స్ ఉన్నారు, ఇంకా మీకు ఏమైనా కావాలా. సో అప్పుడు అమ్మాయి చెప్తూ ఉంటుంది, ఓకే దెన్ మళ్ళీ కలుద్దాం, థ్యాంక్ యూ డాక్టర్. సో ఇక్కడ ట్యాన్ ఆమెకి బాయ్ చెప్తుంటాడు. సో ఇక్కడ ట్యాన్ యొక్క కశ్మీష్ కలీగ్ చెప్తూ ఉంటాడు, సో నేను 2 times ఆమె క్యాట్ ని నేను ట్రీట్ చేశాను, కానీ ఇప్పుడు కూడా ఆమె నాతో ఫ్లడ్ చేయలేదు. సో అప్పుడు ట్యాన్ అడుగుతాడు, ఆమె నాతో ఫ్లడ్ చేస్తుండేనా. సో అప్పుడు చష్మిష్ చెప్తుంటాడు, నువ్వు ఇంత డంబును అమాయకుడివా. సో అప్పుడు ట్యాన్ అంటాడు, సో ఇలాగా నేను ముందుగలా కూడా ఒకరితో విన్నాను. సో ఇక్కడ ట్యాన్ హ్యాండ్ వాష్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఈ వెటర్నరీ డిపార్ట్మెంట్ ని 1 year బ్యాకే జాయిన్ అయ్యాను. సో ఈ ప్లేస్ 100 meters దూరంలోనే ఉంది. ఎప్పుడైతే నేను భయున్ని చూసానో, సో నేను ఆలోచించాను దగ్గరలో ఉంటే అతను నాకు ఎప్పుడో ఒకసారి కనబడతాడు అని. సో నేను ఈ 1 week నుండి ఇక్కడ తిరుగుతున్నాను. సో ఇప్పుడైతే చెస్ ఆడే ఓల్డ్ అంకల్స్ కూడా నన్ను గుర్తుపడుతున్నారు, కానీ భయునైతే ఇక్కడ కూడా కనబడలేదు. సో అతను నాతో దాక్కొని ఉంటున్నాడా. సో నేను వేస్ట్ గానే ఇంటి దగ్గర నుండి చాలా దూరంలో జాయిన్ అయ్యాను. సో కొంచెం టైంలోనే అక్కడ చాలా భారీ వర్షం కురుస్తూ ఉంటుంది. సో ఇక్కడ ట్యాన్ కి గుర్తొస్తుంది, భయున్కి వర్షం అంటే ఇష్టం లేదు అని. సో అప్పుడే అతను విండో నుండి చూస్తాడు, భయున్ ఒక పార్సల్ ని తీసుకొని హాస్పిటల్ వైపు వస్తున్నాడు. సో అప్పుడు ట్యాన్ పరిగెడుతూ చెప్తుంటాడు, ట్యాప్ ని ఆఫ్ చేసేసాయి. సో ఇక్కడ భయున్ హాస్పిటల్లో ఎంటర్ అయ్యి క్యాట్ తో చెప్తుంటాడు, నువ్వు బాగున్నావా, మనం హాస్పిటల్ కి చేరుకున్నాము. సో అప్పుడే అక్కడ ట్యాన్ వస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, సో నేను నిన్ను వెతికేశాను. సో భయున్ అతన్ని చూసిన వెంటనే పరిగెడుతుంటాడు. సో అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు, ఇంత హెవీ వర్షంలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. సో ఇక్కడ నర్సు చెప్తుంటుంది, గాయం చాలా పెద్దదిగా లేదు, ఇంకా బోన్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి, దీనికి కొంచెం కోల్డ్ కూడా ఉంది, సో నేను మెడిసిన్ ఇచ్చేస్తాను. సో ఇక్కడ ట్యాన్ ఆలోచిస్తుంటాడు, ఈ సీన్ చాలా సిమిలర్ గా ఉంది. సో ఇక్కడ మనం చూస్తాం, భయున్ బయటికి వస్తాడు, అక్కడ ట్యాన్ నిల్చొని ఉంటాడు. సో అప్పుడు అతను భయున్ని చాలా విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ తో చూస్తుంటాడు. సో అతనికి టవల్ ఇచ్చేస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, నీకు కోల్డ్ అయిపోతుంది. సో అప్పుడు భయున్ వెనకాలకి జరిగిపోతాడు. సో అప్పుడు భయున్ అడుగుతాడు, ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతుంది. అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు, ఫాలో మీ. సో అప్పుడు వాళ్ళు క్యాట్ యొక్క గాయాల మీద మెడిసిన్ ని అప్లై చేస్తుంటారు. సో అప్పుడు ట్యాన్ అడుగుతాడు, ఇది ఎలా జరిగింది, సో ఎవరైనా దీన్ని కొట్టారా. సో అప్పుడు భయున్ చెప్తుంటాడు, సో ఆ చిన్న అబ్బాయి ఇతన్ని బండరాయి తీసుకొని కొట్టాడు. సో అప్పుడు ట్యాన్ కి ఆ రోజు గుర్తొస్తుంది. సో ఇక్కడ ట్యాన్ కి చాలా గిల్టీ ఫీల్ అవుతూ ఉంటుంది, ఆ రోజు అతను భయున్ని కొప్పడ్డాడు అని. సో అప్పుడే మనం చూస్తాం, ఒక వ్యక్తి తన డాగ్ తో కలిసి అక్కడికి వచ్చేస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, షౌ లియో ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. సో ఇక్కడ ట్యాన్ లియోకి వెళ్ళు అని చెప్తుంటాడు. సో అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు, భయున్ నువ్వు దీన్ని పట్టుకో. సో అప్పుడు భయున్ అడుగుతాడు, ఇలాగనా. సో అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు, ఇది డాగ్ ని చూసి చాలా భయపడుతుంది. సో ఇక్కడ భయున్ ట్యాన్ ని చాలా దగ్గరగా నుండి చూస్తుంటాడు. సో అతని జో లైన్, అతని లిప్స్. సో అప్పుడే ట్యాన్ అతన్ని చూస్తాడు. సో భయున్ యొక్క చూపులు అతనితో కలిసినప్పుడు భయున్ వేరే వైపు చూస్తుంటాడు. సో ఇక్కడ ట్యాన్ ఆలోచిస్తుంటాడు, సో అతనికి ఇప్పుడు కూడా నన్ను చూస్తే జైగా ఫీల్ అవుతుంటాడు. సో అతను బయటి నుండి అయితే చేంజ్ అయ్యాడు, కానీ అతని మనసు ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉంది. సో నేనైతే అది మర్చిపోయాను, భయున్ ఒకవేళ నేను అడగకపోతే నువ్వు నాకు ఏం చెప్పావా, సో నువ్వు నాతో ఎందుకు దాక్కున్నావు. ఛానల్. సో ఇక్కడ ట్యాన్ అడుగుతాడు, నువ్వు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తుండే, ఇంకా నువ్వు నా నెంబర్ ని కూడా బ్లాక్ లిస్ట్ లో వేసేసావు, ఇంకా వీచాట్ లో నుండి నువ్వు నన్ను డిలీట్ చేసేసావు, నేను ఏమైనా చేశానా. సో దేంతోనైతే నువ్వు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నావు, సో దేంతోనైతే నువ్వు నన్ను చూడాలనుకోవడం లేదా. సో అప్పుడు భయున్ చెప్తుంటాడు, అదేం కాదు, సో నాకు అనిపించింది నువ్వు ఎప్పుడు కూడా నన్ను చూడడానికి రావు అని. సో అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు, సో నీకు నన్ను చూస్తే అలా అనిపిస్తుందా. సో అప్పుడు భయున్ చెప్తుంటాడు, నాకు అనిపించింది నువ్వు సిటీలోనే ఉంటున్నావు అని. ఓ రైట్, నువ్వు ఇక్కడ ఒంటరిగా వచ్చావా. ట్యాన్ అంటాడు, సో అప్పుడు భయున్ అడుగుతాడు, చాంతింగ్ సిస్టర్ రాలేదా.
సో అప్పుడు టియాన్ చెప్తుంటాడు, నేను ఇక్కడికి రాకముందు ఆమెతో బ్రేకప్ చేశాను. సో అప్పుడు బాయున్ అడుగుతాడు, కానీ ఎందుకు? సో అప్పుడు టియాన్ అడుగుతాడు, నువ్వు ఎందుకు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు? ఇంకా నువ్వు అడిగితే సరే నేను నీకు చెప్పేస్తాను. సో ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ లో మనం చూస్తాం. సో ఇక్కడ టింగ్ చెప్తుంటుంది, అయితే నువ్వు నీ ఆ బ్రదర్ తో కలవడానికి వెళ్తున్నావా? సో నువ్వు అతని గురించి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? సో అప్పుడు టియాన్ చెప్తుంటాడు, నీకు తెలుసు కదా అతను నా గురించి ఎంత ఇంపార్టెంటో. ఇంకా నేను నా ఇంటికి వెళ్తున్నాను. సో ఇదే రీజన్ కేవలం. సో ఇక్కడ టింగ్ అతన్ని చాలా గట్టిగా స్లాప్ చేస్తుంది. సో ఇక్కడ టింగ్ ఏడుస్తూ చెప్తుంటుంది, అయితే అతను నాకంటే ఎక్కువ ఇంపార్టెంటా? సో ఒకవేళ నువ్వు నాతో నిజంగా ప్రేమిస్తే నువ్వు ఇక్కడ ఆగేవాడివి. సో ఇక్కడ టియాన్ చాలా గట్టిగా అరుస్తాడు, హే టింగ్ ఆగు. సో ఇక్కడ నేను భయం వల్లనే ఇక్కడికి తిరిగి వచ్చాను, కానీ నేను నిన్ను బ్లేమ్ కూడా చేయలేను. హే చూడు అబ్బాయి, నెక్స్ట్ టైం నుండి నువ్వు ఎప్పుడు కూడా ఇలా చేయకు. సో నువ్వు ఆల్ ఆఫ్ సడన్ గా మాయమైపోతే నాకు నీ టెన్షన్ అవుతుండే. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు నాతో మాట్లాడితే అయిపో కదా. సో నేను నిన్ను నా బ్రదర్ లాగా అనుకుంటాను, మరి నువ్వు నన్ను ఏమనుకుంటావు? సో ఇన్ ఫ్యూచర్లో ఏదైనా డిసిషన్ తీసుకునే ముందు నీ మనుషుల గురించి కూడా ఆలోచించు. ఇంకా నీ వైపు నువ్వు చూసుకో. ఇంకా నువ్వు ఎలా ఉన్నావు? ఇంకా ఈ చెయ్యి మీద టాటూ, ఇంకా నీ నెక్ వెనకాల కూడా ఉంది. ఇంకా నువ్వు నీ ఇయర్స్లో ఏం వేసుకున్నావు? ఇంకా ఈ రౌడీజం ఎవరి దగ్గర నేర్చుకున్నావు? ఆ చిన్న అబ్బాయితోనా? సో నువ్వు ఇలాంటి చప్రీ వాళ్ళతో ఎందుకు తిరుగుతుంటావు? సో లాస్ట్ కొన్ని ఇయర్స్లో ఏం జరిగింది? సో నీ కొత్త ఫ్యామిలీ నిన్ను బాగా చూసుకోవడం లేదా? సో నీకు ఏం ట్రబుల్ చేస్తుంది? సో నువ్వు ఎప్పుడు కూడా నాతో మాట్లాడవచ్చు. సో అప్పుడు భయం చెప్తుంటాడు, నా మదర్ లాగా యాక్ట్ చేయడం ఆపేసేయి. సో నేను వెళ్తున్నాను ఇక్కడ నుండి. సో అప్పుడు టియాన్ చెప్తుంటాడు, ఇంకా ఒకటి మిగిలి ఉంది. సో ఇక్కడ టియాన్ పిల్లిని చూసి చెప్తుంటాడు, నువ్వు ఈ క్యాట్ ని ప్రేమించావా? ఇంకా మర్చిపోకు, దీని గాయాలని టైంకి క్లీన్ చేయాలి, ఇంకా మెడిసిన్ ని కూడా అప్లై చేయాలి. సో దీని మీద ఏదైతే రికవరీ కాలం ఉందో సో దాన్ని తీసేయకు. సో అప్పుడు భయం చెప్తుంటాడు, ఎక్కువగా లెక్చర్ ఇవ్వకు. సో నేను ఫస్ట్ కూడా ఒక పిల్లిని పెంచాను. సో నేను వెళ్తున్నాను. సో అప్పుడు టియాన్ అతని టీషర్ట్ ని పట్టుకొని చెప్తుంటాడు, తిరిగిరా, నువ్వు నాకు నీ ఫోన్ ఇవ్వు, ఇంకా నువ్వు నా నెంబర్ని నీ బ్లాక్ లిస్ట్లో నుండి తీసేయి. సో అప్పుడు భయం చెప్తుంటాడు, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నీ నెంబర్ని రిమూవ్ చేస్తాను. సో అప్పుడు టియాన్ చెప్తుంటాడు, నువ్వు రా వెనకాలకి. సో నువ్వు నా ముందు నా నెంబర్ని తీ బ్లాక్ లిస్ట్లో నుండి. సో అప్పుడు టియాన్ చెప్తుంటాడు, ఒకవేళ నువ్వు నాకు నీ ఫోన్ ఇవ్వకపోతే నేను సెర్చ్ చేస్తాను. సో అప్పుడు భయం చెప్తుంటాడు, ఓకే నేను తీస్తున్నాను. సో అప్పుడు టియాన్ చెప్తుంటాడు, గుడ్ బాయ్. సో అప్పుడు టియాన్ చెప్తుంటాడు, బాగుండదు నువ్వు నెక్స్ట్ టైం నన్ను బ్లాక్ లిస్ట్లో పెడితే. ఇంకా నువ్వు నాకు నీ నెంబర్ ఇవ్వు, ఆన్సర్ ఇవ్వు. సో ఇక్కడ భయం చెప్తుంటాడు, చింగన్ రోడ్, ఇన్సూట్ డిస్ట్రిక్ట్, పీపుల్స్ కమ్యూనిటీ. సో అతని అడ్రస్ చెప్తాడు. సో ఇక్కడ టియాన్ చెప్తుంటాడు, నేను విన్నాను నీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కోచింగ్ కి వెళ్ళిపోయారు అని. సో అయితే మరి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? సో ఇక్కడ భయం చెప్తుంటాడు, ఇప్పుడు నేను నా మదర్ తో కలిసి ఉండడం లేదు. సో ఇక్కడ టియాన్ ఆలోచిస్తుంటాడు, మేబీ అతని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, కానీ నేను ఇతనితో వీటన్నిటి గురించి తర్వాత అడుగుతాను. సో తీసుకుని ఫోన్. సో ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా ట్రబుల్ వస్తే సో నువ్వు నాకు కాల్ చేయి. సో అప్పుడు భయం పరిగెడుతూ చెప్తుంటాడు, సో ఓకే ఇప్పుడు నేను వెళ్తున్నాను. సో ఇక్కడ టియాన్ ఆలోచిస్తుంటాడు, అతను మళ్ళీ నన్ను బ్లాక్ లిస్ట్లో అయితే వేసేయడు కదా, కానీ ఇప్పుడు నా దగ్గర అతని అడ్రస్ ఉంది. సో నెవర్ మైండ్, కానీ అతని అడ్రస్ ఫేక్ అయితే కాదు కదా. కానీ ఈసారి నేను ఇంత కేర్లెస్ కాలేను. సో నేను వర్క్ తర్వాత వెళ్ళి చూస్తాను. సో ఇక్కడ బాయున్ పరిగెడుతూ ఒక చెట్టు దగ్గర వెళ్ళి ఆగుతాడు. సో అతన్ని అలా ఊపిరి పీలుస్తూ చూడడం చూసి అతని పిల్లి కూడా కంగారు పడుతుంటుంది. సో అప్పుడు బాయున్ ఆలోచిస్తాడు, సో ఇంకా చాలు, సో మనం నెక్స్ట్ టైం నుండి ఎప్పుడు కూడా కలుసుకోము. సో దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.